మీకు మదర్స్ డే గురించి చెబుదాం అనుకుంటున్నాను. చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మదర్స్ డే అంటే ప్రతి వాళ్ళకి తెలుసు, దాని విలువ ఏంటో తెలుసు. మదర్ అన్న పదానికి తెలుగులో వచ్చే మధురమైన మాట అమ్మ. ఆ అమ్మను గురించి తెలవనాళ్ళు ఉండరు. ఆ అమ్మ లేని వాళ్ళకి ఆ అమ్మ ప్రేమ దొరకకపోయినా ప్రతి వాళ్ళలోనూ అమ్మ ప్రేమను చూసుకుంటారు. కాబట్టి అమ్మను గురించి చెప్పటం చాలా కష్టం. ఆ అమ్మని చెప్పేంత గొప్పదాన్ని కాదు, కానీ నాకు తెలిసినంతలో మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. అమ్మ అంటేనే దైవంతో సమానం. అమ్మ ప్రేమ హిమాలయాలంత గొప్పది, ఎత్తైంది. అమ్మ మనసు సముద్రం కన్నా లోతైనది. అమ్మ ఓర్పు భూదేవంత గొప్పది. ఎందుకంటారేమో, ఈ భూదేవి ఎంత భారాన్నైనా మోస్తుంది, అలాగే అమ్మ ఎంత భారాన్నైనా మోస్తుంది. అది అమ్మ గొప్పతనం. ఆ మూడు కలిస్తేనే అమ్మ. మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు అమ్మను ప్రేమించండి, అమ్మకు విలువ ఇవ్వండి, అమ్మను దైవంగా పూజించండి. కానీ అమ్మని మీకు ఎంత బాధ ఉన్నా కానీ నలుగురిలో మాట తోలవాకండి. అమ్మ మనసు కష్టపెట్టబాకండి. అమ్మ మీకు ఎంతన్నా ఇవ్వని, మీరిచ్చే 10 రూపాయలని అమ్మ చాలా జ్ఞాపకంగా దాచుకుంటుంది. అది మీరు అర్థం చేసుకోండి. ఇవాళ చిన్నప్పుడు పిల్లల్ని అమ్మ కొట్టుద్ది అంటే వాడు చేసిన తప్పు కొట్టదు, వాళ్ళ తప్పుని విమర్శించారు చూడండి, ఆ విమర్శించిన వాడిని ఏమీ అనలేక పిల్లల్ని కొడుతుంది. ఆ తర్వాత ఆమె ఎంత నరకం అనుభవిస్తుందో ఆమెకే తెలుస్తుంది. అలాగే ప్రతి తల్లి, ఈ విషయంలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని అనను, ప్రతి తల్లి మనసు అలాంటిది. ఇంకా వేరే విషయాలు అంటారా, మార్పులు ఉంటే ఉండొచ్చు. ఈ విషయాలలో మాత్రం మార్పు అనేది అమ్మ ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి ఇళ్ళల్లోనూ ఉంటుంది, ప్రతి ఆడదానిలోనూ ఉంటుంది. అమ్మ మనసును మార్చడానికి వీల్లేదు, విమర్శించడానికి కూడా వీల్లేదు. తన పిల్లల బాధని తన బాధ అనుకుంటుంది, తన పిల్లల ఆనందం తన ఆనందం అనుకుంటుంది. అలా జీవితాన్ని చివరిదాకా నెట్టుద్ది. లాస్ట్లో అమ్మ బరువు అనుకుంటారు. కొన్ని పరిస్థితుల్లో అందరూ అంటారు అని నేను అనను. కొంతమంది పరిస్థితులు రీత్యా కానీ, కొంతమంది ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ, ఏ పరిస్థితులైనా సరే భారం అనుకుంటారు. ఆ భారం అనుకున్నప్పుడు ఆమెకి ఇంకా బతకాలని కూడా ఉండదు, కానీ బతుకుద్ది. ఎందుకంటే నేను కూడా లేకపోతే నా పిల్లలు ఎలాగా, దేవుడిచ్చిన నాళ్ళు నేను బతకాలి అని అనుకుంటుంది. నాకు అమ్మ చనిపోయారు. మా అమ్మ వాళ్ళ అక్కయ్యని నేను తెచ్చాను, ఎవరు లేరు, ఉన్నారు మనవరాళ్ళే ఉన్నారు, వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు. నేను తీసుకొచ్చుకున్నాను. కనీసం ఆవిడని ఎవరైనా విమర్శించినా కూడా నాకు చాలా బాధగా ఉంటుంది. ఒకవేళ అదే మా అమ్మ అయితే కూడా అంటారేమో తెలియదు, కానీ ఒక్కొక్కసారి విమర్శించినప్పుడు కష్టంగానే ఉంటుంది. అదేంటి అంటే ఆమె మీద ఉన్న నాకు ప్రేమ అంతే, అంతకన్నా మించి ఆమె ఆస్తులు ఇచ్చుద్దని ఉంచుకోవటం లేదు, ఆమె రేపొద్దున నాకు ఇచ్చేస్తుందని నేనేమి అనుకోవటం లేదు. కానీ ఆ ప్రేమని ఆమెకు కూడా ఇవ్వాలని నేను అనుకున్నాను. నేను ఇస్తున్నానో ఇవ్వట్లేదో, ఆమె స్వీకరిస్తుందో లేదో కూడా నాకు తెలియదు.
నేను మనస్ఫూర్తిగా ఆమెను ప్రేమించాను. అలాగే ప్రతి వాళ్ళు కూడా చేయండి. పిల్లల్ని మనం ప్రేమిస్తాము, వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, వాళ్ళు పరిస్థితులను బట్టి మారుతారు, కానీ తల్లి మారదు. అది తల్లి అంటే. కానీ అమ్మ ఒకసారి తిట్టినా కానీ అది ఎందుకు తిట్టింది అని ఆలోచించుకోండి. ఒక్కొక్కసారి విమర్శిస్తుంది, విమర్శించింది ఎందుకు విమర్శించింది అనేది కూడా ఆలోచించండి. ప్రతి విషయం మిమ్మల్ని తిట్టాలని కాదు, మీరు ఏదన్నా తప్పు చేస్తే మారుతారేమో. అది ఒక్కొక్కసారి ఆ అమ్మ ప్రేమ పిల్లల్ని చెడు మార్గంలోకి పోయే పరిస్థితులు కూడా వస్తాయి, నేను కాదన్ను. కానీ ఆ అమితమైన ప్రేమ ఉండటం వల్ల ఆమెకి తర్వాత పరిస్థితులు చాలా కష్టం అవుతాయి. అవి కూడా తల్లులు తెలుసుకోండి. మనం ప్రేమించి అతి ప్రేమను చూపిస్తే మన పిల్లలే చెడిపోతారు, రేపొద్దున వాడి భవిష్యత్తు ఏంటి అని ఆలోచించండి. చిన్న చిన్న తప్పులు చేస్తాం, ఆ తప్పులు రేపు మనం భయంకరంగా కనపడతాయి. ఈ విషయాన్ని ఇంతకన్నా చెప్పాలనుకున్నా కానీ ఎమోషన్లో చెప్పలేకపోతున్నాను. కానీ అర్థం చేసుకోండి తల్లిని, తల్లి ప్రేమను అర్థం చేసుకోండి, తల్లి మనస్సును అర్థం చేసుకోండి. తల్లిని గౌరవించండి, అభిమానించండి, ప్రేమించండి. ఇంతకన్నా నేను చెప్పలేకపోతున్నాను. నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను చెప్పిన వాటిలో ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే కామెంట్ చేయండి. మీరు వేరే వాళ్ళకు కూడా పంపించండి, ఎందుకంటే తెలియక చూడని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చూసి ఏదన్నా మార్పు చెందుతారు అని ఆశిస్తున్నా. ఓకే.